ఈ డోజ్‌కి సంబంధించినటువంటి $21,000,000 ఏవైతే ఉన్నాయో, భారత్‌లో వాటర్ల సంఖ్య పెంచేందుకు కేటాయించినటువంటి ఈ $21,000,000 గురించి రోజుకొక విషయం అయితే బయటపడుతుంది. దీని గురించి ట్రంప్ రోజు ఏదో ఒక ఇష్యూ చేస్తూనే ఉన్నారు. నిజానికి $21,000,000 ఏవైతే ఉన్నాయో, వీటికి సంబంధించినటువంటి ఏ లిస్టు కూడా మా దగ్గర రాలేదు. మరి ఎవరిని వాటర్లు పెంచడానికి, ఎవరి కోసం ఈ డబ్బు పంపించారంటూ భారత ప్రభుత్వం కూడా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అమెరికాకి. బహుశా ఈ డబ్బులు ఇంకొకరికి ఇచ్చుంటారు. ఎవరికో ఓట్లు పెంచడానికి, ఎవరు గెలిపించడానికి, ఎవరిని ఓడగొట్టడానికి ఈ డబ్బులు ఇచ్చారంటూ బీజేపీ ప్రభుత్వం అయితే స్పందించింది. ట్రంప్ కూడా దీనిపై స్పందించారు. $21,000,000 మేమెందుకు ఇవ్వాలి భారత్‌కి? అక్కడ వాటర్లను పెంచాల్సిన అవసరం మాకేంటి? మా పరిస్థితి ఎలాగుంది? మా దేశ పరిస్థితి ఎలాగుంది? ఇక్కడ మేము చూసుకోవాలి. అక్కడ కంటే ఇక్కడ అధ్వానంగా ఉంది వాటర్ల పరిస్థితి. కాబట్టి ఆ భారత్‌కి ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి బైడెన్ ప్రభుత్వము ఈ డోజ్ విషయంలో $21,000,000 ఎందుకు ఇచ్చింది? ఈ విషయాన్ని మేము భారత ప్రభుత్వం దగ్గరికి తీసుకువెళ్తాం. ఖచ్చితంగా ఇది ఒక ముందడుగు అవుతుంది. ఈ డబ్బు ఏ విధంగా ఖర్చు అయిందనేది కూడా మాకు తెలియాలంటూ భారత ప్రభుత్వానికైతే వారు చెప్పడం జరిగింది. అలాగే అమెరికాలో మియామిలో జరిగినటువంటి ఒక మీటింగ్‌లో ఈ డబ్బు బైడెన్ ప్రభుత్వం ఎవరిని గెలిపించుకోవడానికి ఇచ్చింది అంటూ ప్రశ్నించారు. భారత్లో ఎవరిని గెలిపించడం కోసం ఈ డబ్బు ఇచ్చారు? ఆ విషయాలు కూడా తెలియాలి. ఈ విషయాన్ని కూడా మేము భారత ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తాం. దీని గురించి ఒక నివేదిక ఇవ్వమని కోరుతాం. ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది అనేది మాత్రం కంపల్సరీగా మాకు తెలియాలి. ఇతర దేశాల్లో వాటర్లు పెంచుకోవడానికి ఇవ్వాల్సిన అవసరం ఏంటంటూ ట్రంప్ అయితే మళ్ళీ దీనిపైన ఒక ఇష్యూ చేశారు. అలాగే ఇటు బీజేపీ ప్రభుత్వం కూడా $21,000,000 అమెరికా ప్రభుత్వం ఇవ్వడం అనేది హాస్యాస్పదం. భారత ప్రభుత్వానికి తెలియకుండా ఇవ్వడం అనేది అంటే ఏదో ఒక ఫండ్ రూపంలో ఎన్‌జీఓ రూపంలో ఇచ్చుంటుంది. ఆ ఎన్‌జీవీ రూపంలో ఎవరికి వెళ్ళాయి? ఎందుకు వెళ్ళాయి? దేనికోసం వెళ్ళాయి? వాటర్లు ఎవరు పెంచారు? ఎక్కడ పెంచారు? అంటే ఈ విదేశీ బంధాలు, కాంగ్రెస్‌కి సంబంధించినటువంటి విదేశీ బంధాలన్నీ కూడా బయటపడుతున్నాయంటూ బీజేపీ అయితే ఆరోపించింది.